బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమానానికి మరోసారి ప్రమాదం ఎదురైంది. లక్నో నుంచి ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయ్యే సమయానికి ఇంజన్లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. సో అతి కష్టం మీద విమానాన్ని రన్వే పై ఆపారు పైలట్. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు కూడా ఉన్నారట. లక్నో ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీ వైపుగా వెళ్ళవలసిన ఆ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయ్యే సమయానికి ఒక్కసారిగా ఆ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం అతి కష్టం మీద పైలట్స్ దాన్ని ఆపగలిగారు, నిలపగలిగారు. సో డింపుల్ యాదవ్తో సహా 151 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 11 గంటల సమయానికి, ఎగ్జాక్ట్గా గంట క్రితం 11 గంటల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. ద పైలట్ యాక్టెడ్ స్విఫ్ట్లీ. పైలట్ యొక్క సమయస్ఫూర్తితోని, చాకచక్యతతోనే ఆ ఫ్లైట్ని చాలా సేఫ్గా నిలపగలిగారు. అక్కడ కంప్లీట్గా స్టాప్ చేయగలిగారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 151 మందికి కొంత ఇబ్బంది, ప్రమాదం నెట్టివేయబడేవారని చెప్తోంది. సో ఎర్లియర్ దిస్ మంత్ ఇండిగో ఫ్లైట్ బోర్న్ ఫర్ అబుదాబి రిటర్న్ టు కొచ్చి షార్ట్లీ. సో అబుదాబి వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆ ఫ్లైట్ కూడా టెక్నికల్ సమస్య కారణంగా చాలా చాకచక్యంగా కొచ్చి వైపుగా తిరిగి వచ్చేసింది. టెక్నికల్ సమస్యకు సంబంధించి అప్పుడు కూడా ఈ రకంగానే కొంత ఆందోళన గురిచేసింది. సో మొత్తంగా ఇండిగో ఫ్లైట్ ఇటీవల కాలంలో చాలా వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సెప్టెంబర్ 6, 2025 కూడా కొచ్చి నుంచి అబుదాబి వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ ఇండిగో విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత టెక్నికల్ సమస్యను గుర్తించడంతో తిరిగి కొచ్చిలోనే ల్యాండ్ చేశారు. సో ప్యాసింజర్స్ అంతా కూడా సేఫ్గానే ఉన్నారు. సో అంతకంటే ముందు సెప్టెంబర్ 5, 2025లో కూడా 2 ఇండిగో ఫ్లైట్స్, ఒకే రోజు 2 ఇండిగో ఫ్లైట్స్ బిట్వీన్ తిరుపతి అండ్ హైదరాబాద్ వర్ ఫోర్స్డ్ టు రిటర్న్ టు దేర్ ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్. సో 2 ఫ్లైట్స్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతిలో ఆగిపోయింది, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో ఆగిపోయింది. 2 విమానాలు కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే రోజు గౌహతి నుంచి చెన్నై వైపుకి వెళ్ళవలసినటువంటి ఒక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత లో ఫ్యూయల్ కారణంగా, డ్యూ టు క్రిటికల్లీ లో ఫ్యూయల్, ఆ విమానాన్ని బెంగళూరు వైపుగా మరలించారు. జూలైలో కూడా ఇండిగో ఫ్లైట్ ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. డియూ నుంచి అహ్మదాబాద్ వైపుకు వెళ్లాల్సినటువంటి ఆ విమానాన్ని కూడా టెక్నికల్ సమస్య కారణంగా నిలిపివేశారు. జూలైలో మరో ఇండిగో ఫ్లైట్ గోవా నుంచి ఇండోర్ వైపుకి వెళ్ళవలసిన ఆ విమానం కాస్త ఈ రకంగానే ఆగిపోయింది. జూలైలో మరొక విమానం గోవా నుంచి ఆ ఢిల్లీ వైపుకి వెళ్ళవలసిన విమానం కాస్త ఎమర్జెన్సీ ల్యాండింగ్ నేపథ్యంలో ముంబైలో నిలిపివేశారు. సో ఇలా వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటూ ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఇటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంది. సో రీసెంట్గా ఏమైనా ఇండిగో ఫ్లైట్స్ ప్రమాదాలు ఉన్నాయా అని చెప్తే దాంట్లో లక్నో నుంచి ఢిల్లీ వైపుగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విమానం ఒకటి. 151 మంది ప్రయాణికులతో లక్నో నుంచి ఢిల్లీ వైపుకు వెళ్ళాల్సినటువంటి ఆ విమానం టెక్నికల్ సమస్య కారణంగా రన్వే పై నిలిచిపోవాల్సి వచ్చింది. దాంట్లో డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. సో ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ కంజెషన్స్ ఉన్నాయి, వెదర్ కండిషన్స్ ఉన్నాయి, టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయి, ఆపరేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండిగో ప్రమాదాలకి భారీగా కారణాలవుతున్నాయి. ఏదేమైనా వరుస ప్రమాదాల నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రయాణికులు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రైట్, మధు అందుబాటులోకి వచ్చారు. మధు, సో వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి విమాన ప్రయాణాలంటేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఇండిగో విమానం ఈ వారంలోనే సుమారుగా 4-5 సార్లు ఇటువంటి టెక్నికల్ సమస్యల కారణంగా ల్యాండ్ చేయడము, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడము, టెక్నికల్ సమస్యల కారణంగా ఆగిపోవడము, నిలిచిపోవడం జరిగింది. సో ఏంటి ఇండిగో విమానయాన సంస్థ ఏం చెప్తోంది? వరుస ఘటనలు గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ రోజు ఉన్నటువంటి విమాన టెక్నికల్ ఇష్యూ కారణం ఏంటి? విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు. డింపుల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కు సంబంధించినటువంటి సతీమణి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎస్పీ ఎంపీ. ఆమెతో పాటు 151 మంది ప్రయాణికులు ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే వరుస ప్రమాదాలు, అది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా ఎక్కువ ప్రమాదంలో ఉంటే ఇప్పుడు ఇండిగోకి సంబంధించినటువంటి విమానాన్ని కూడా టెక్నికల్ గా సాంకేతిక సమస్య తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ ఇంజన్ లో టెక్నికల్ ఇష్యూస్ ని గుర్తించారు. అతి కష్టం మీద విమానాన్ని రన్వే పైన ఆపేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. నిజంగా కూడా జనరల్ గా సాధారణంగా ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, టెక్నికల్ సమస్యలు, సాంకేతిక సమస్యలు ఎక్కువగా గుర్తిస్తున్నారు.
రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యే టైంలో టైర్స్ ఊడి కింద పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మన అహ్మదాబాద్ ఫ్లైట్ అత్యంత దారుణ ఘటన, ఒక్క వ్యక్తి మినహాయిస్తే మిగతా అంతా కూడా అందరూ దుర్మరణం చెందినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి ఘటనలు మనం గతంలో చూసాం, విదేశాల్లో కానీ ఇక్కడ ఇండియాలో కానీ. ఇప్పుడు ఇండిగో విమానానికి సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో కాస్త ఆందోళన నెలకొంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో విమాన ప్రయాణికులు ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎదురవుతా ఉన్నాయి పదే పదే? సాధారణంగా టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు? అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కసారి ఈ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గతంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్. మొన్న అయితే అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి చనిపోయినటువంటి ఘటన మనం చూసాం. ఈ పరిస్థితులు పదే పదే ఇట్లాంటి ఇష్యూస్ ఎదురుకావడం పైన విమాన ప్రయాణికులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు వీఐపీలు, వీవీఐపీలు మాత్రమే విమానంలో ప్రయాణించే వాళ్ళు, ఎక్కువగా బిజినెస్ మ్యాన్లు ప్రయాణించే వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్. 151 మంది ఆన్ బోర్డ్ లో ఉన్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఇండిగో విమానం లక్నో నుంచి ఢిల్లీ వైపుగా వెళ్తున్న ఈ విమానంలో 151 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎగ్జాక్ట్ గా 11 గంటల సమయానికి ఈ విమానం టేక్ ఆఫ్ కి సిద్ధమైంది. ఆ విమానంలో డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. సో డింపుల్ యాదవ్ ఉన్నటువంటి ఆ విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ఆ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని గాల్లోకి లేపితే కనుక, గాల్లోకి లిఫ్ట్ కనుక చేసినట్టయితే ఆ టెక్నికల్ సమస్య గాల్లో ఉండగా చోటు చేసుకుని చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఇక్కడ ఆ విమానం గాల్లోకి ఎగరక మునిపే అది అతి చాకచక్యంగా పైలట్ దాన్ని రన్వే పై నిలిపేయగలిగాడు. సో వరుస ఘటనలు ప్రయాణికులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సో రీసెంట్ డేస్ లో మీరు ఏదైనా విమాన ప్రయాణం చేశారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుస వార్తల నేపథ్యంలో మీరు విమానం ప్రయాణం చేస్తున్న సమయంలో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.